అన్న ఎలా అనిపించింది అన్న మన కల్కి సెకండ్ ట్రైలర్? అన్న సెకండ్ ట్రైలర్ నిజంగా ఏదో చాలా అంటే చాలా కొత్తగా ఇస్తాను అన్న. ఫస్ట్ దానికంటే మన లింక్ ఉంటుంది అనుకున్నాను. అసలు ఏంది మరి అర్థమైంది. ఫస్ట్ ట్రైలర్ ఒక రకంగా ఉంది, సెకండ్ ట్రైలర్ ఒక రకం ఉంది. అసలు సినిమాలో ఏముంటుంది అన్న క్యూరియాసిటీ పెరిగింది నిజంగా. సెకండ్ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ అసలు వేరే లేదు, జోనర్కి వెళ్ళిపోయినా నిజంగా. నాకైతే నిజంగా మీరు చూడండి ఇంకా అట్లనే ఉన్నాయి గూస్ బంప్స్. అంత బాగా అనిపిస్తుంది అన్న. అరే నిజంగా ప్రభాస్ అన్న భయ్య ఎంత బాగా అనిపిస్తుంది అన్న. నిజంగా సినిమాకి చాలా ఇమిడిపోయాడు అన్న. సెకండ్ ట్రైలర్లో ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది అన్న? వేరే లెవెల్ అన్న. అంటే నిజంగా మనకు అమితాబ్ బచ్చన్ ఆ ఫైట్ సీన్ మనం ఫస్ట్ హాఫ్లో చూసినాం కదా. దీనిలో కూడా అసలు వేరే అమితాబ్ బచ్చన్కి ప్రభాస్కి ఉన్న ఇష్యూ ఏందనేది చాలా క్లియర్ కట్గా చూపించారు. సో బుజ్జిని అయితే చాలా బాగా చూపించారు నిజంగా. నాకు చాలా బాగుంటుంది. అసలు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ బుజ్జిని అంతే అసలు బుజ్జి ఎగిరిపోయి ఎక్కడో పడుతుంది. అసలు బుజ్జి తన ఏంది సినిమా ఈ సినిమాలో ఏందనేది సెకండ్ ట్రైలర్ చాలా పంపించారు. అసలు సహజంగా ఒకటి కమల్ హాసన్ లుక్ ఎలా అనిపించింది? కమల్ హాసన్ అన్న తను భారతీయ సినిమా అప్పుడే తను ఇట్లా ఉండే అన్న. ఇప్పుడు తన లుక్స్ మారుతుంటే నిజంగా సినిమాకి అయితే ప్రాణం పోసాడు. నిజంగా నాకైతే ఆ ట్రైలర్ చూసినప్పుడు సినిమాకి ప్రాణం పోసింది మన కమల్ హాసన్. అట్ ద సేమ్ టైం మన అశ్వధామ తాన కూడా, అట్ ద సేమ్ టైం మన బుజ్జి కానీ లైక్ మన భైరవ ప్రభాస్ అన్న కానీ చాలా బాగా అనిపించింది. నిజంగా సినిమా అంతా కొత్త జోనర్లో వెళ్ళిన ఫీలింగ్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 100% ఈ సినిమా ఏదో చేయబోతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది అన్న నాకైతే సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత. థ్యాంక్ యూ.